ఒక మెసేజ్ ఉంది. మెసేజ్ ఏంటంటే ఈ భూమి మీద మూర్ఖులు సైకోలు చాలామంది ఉన్నారు. అదే స్టోరీ ఇది. మనం చూసే విధానం బట్టి ఉంటుంది. భూమి మీద ఈ మూర్ఖులు సైకోలు చాలామంది ఉన్నారు. సో నానిగారు నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బారవాసంపేట గ్రామం. అక్కడ నుండి మీకు కలవడానికి వచ్చా సార్. మీ గురించి మీకు దృష్టిలో పెట్టుకొని నేనైతే ఒక రైటర్ని, ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. ఒక హిందువుడి గురించి స్క్రిప్ట్ రాసుకున్నా. మీ గురించి హైదరాబాద్లో చాలా తిరుగుతున్నా నేను, కానీ మీ వరకు నేను చేరలేకపోతున్నా. ఒక హిందువుడు మొన్న టెర్రర్ అటాక్ అయింది. నువ్వు హిందువుడా అని చంపుతున్నారు. ఇదే మనం లేజీగా తీసుకుంటే AK-47 తీసుకొచ్చి మనం మందిరాల్లో కూడా చంపుతారు హిందువుడికి. సార్ ఈ స్టోరీ మీది, ఇదే మీకు అంకితం. మీ గురించి నేను వెయిట్ చేస్తున్నా, మీ గురించి ప్రతీక్ష కూడా చేస్తా సార్. ఇంకా చెప్పుకోవాలి అంటే చూడండి, ఇక్కడ జూమ్ చేయండి. నాని గారు నా హీరో అని రాసుకుని పెట్టుకున్నా. ఓకే సార్, మనం హిందువులు బొట్టు పెట్టుకొని వైన్స్లో బార్లో తాగుతూనే ఉన్నాము. కానీ ఆ బొట్టుకి భగవంతుడికి ఏం అర్థం ఉంది? బొట్టు పెట్టుకొని వైన్స్లో బార్లో తాగుతున్నాం, బొట్టుకి భగవంతుడికి అర్థం ఉందా? ఇన్వెస్టిగేషన్స్, క్రైమ్ సీన్ డీకోడ్ ఇట్లాంటివి ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత నరకుడు, ఇంత వాయిలెన్స్ ఉంటుంది అనుకోలేదు. పర్లే, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ మూవీ. చూపించడం అయితే బాగా చూపించారు. రేటింగ్ ఐ వుడ్ గివ్ 7 out of 10 ఓవరాల్ సినిమా. నాని గారు ఫ్యాన్స్కి అయితే మంచి ఎలివేషన్స్ అన్నీ కూడా కడుపు నిండా పెట్టారు. మంచి డైలాగ్స్, అంటే ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ అయితే ఉంది. ఓవరాల్ మూవీ కామన్ ఆడియన్స్కి అయితే అంత ఎక్కదేమో, ఫ్యామిలీస్ కూడా చూడలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ బూతులు ఎక్కువ ఉన్నాయి. సో చిన్నపిల్లలకి చూపించాలని అందుకే ఏ రేటింగ్ ఇచ్చినట్టున్నారు. సో చిన్నపిల్లలకి బిలో 15 years వాళ్ళకి చూపించినా కూడా వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే నెగిటివిటీ ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి మనం పుష్ప చూస్తే దాంట్లో హీరో గారి క్యారెక్టర్ నెగిటివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరేషన్ చిన్నపిల్లలంతా నెగిటివిటీని తొందరగా అట్రాక్ట్ చేసుకుంటారు. సో హీరో గారు ఏం చెప్తున్నారు, ఆయనలో ఎలా పాజిటివిటీ తీసుకోవాలి అనేది ఇప్పుడు ఆ సినిమాలో చూపించలేకపోతున్నారు. అంటే ఎక్కువ డామినెన్స్ విలనిజంలో పెట్టేసి హీరోని తగ్గించేస్తున్నారు. సో అదైతే కరెక్ట్ పద్ధతి కాదు. సో హిట్ ఫ్రాంచైజీలో అయితే నాకు నచ్చింది అయితే విశ్వక్సేన్ గారి సినిమా. ఇది అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. అండ్ ఫోర్స్డ్గా నాని గారికి మాస్ పెట్టారేమో అనిపించింది. బట్ ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. కామన్ ఆడియన్స్ హిట్ లాగా ఉంటుంది, 1-2 లాగా ఉంటుంది అనుకుని వస్తే కనుక కంప్లీట్గా ఆ రేంజ్లో అయితే ఉండదు ఇది. ఎందుకంటే సపరేట్ ఎలివేషన్స్ అన్నింటి కోసం స్క్రీన్ ప్లేని పక్కదారి పట్టించారు. సో మ్యూజిక్ మన ఆయన పేరేంటి, మిక్కీ జేమేర్, ఆయన్ని కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ఆయన కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. అంటే ఒక్క బీజిఎం కూడా మనం బయటకు వచ్చేటప్పుడు తీసుకురాలేమన్నమాట. సరిపోతా శనివారం బీజిఎం మనం చూస్తే సోషల్ మీడియాలో ఎంతమంది ఫ్యాన్ ఎడిట్స్ చేసుకున్నారు ఆ బీజిఎంతో. అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ బీజిఎం కొట్టించుకోలేపారు ఇక్కడ. సాంగ్స్ అయితే ఇంకా సరే ఫస్ట్ 40 minutes కూడా హీరోయిన్ ట్రాక్ అంతా కూడా నిద్ర వచ్చింది అనిపించింది నాకైతే. సో ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి కూడా సినిమా కొంచెం పైకి లేస్తుంది. సో నాని గారి ఫ్యాన్స్కి అయితే మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది. వాళ్ళ కెరీర్లో ఒక మంచి సినిమా. కానీ కామన్ ఆడియన్స్కి అయితే ఇది ఎక్కదో నాకు ఒక వారం రోజుల తర్వాత చూడాలి. కకృతి అంటే అసలు నేను ఒకటే చెప్తాను, మనకు ప్రతిదానికి టైం వస్తుంది. లిటరల్లీ లైఫ్లో అయినా కెరీర్లో అయినా కకృతి పడదు, ప్రతిదానికి కకృతి పడదు, అదైతే చెప్పగలుగుతాం. నాకు ఇదే నచ్చింది, హిట్ 3 నచ్చింది. బికాజ్ ఇది నాని యాంగిల్ డిఫరెంట్ ఉంది. సో డిఫరెంట్ వైబ్స్ వచ్చినాయి అంతే.